ఈరోజు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. గడచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి నూతన సంవత్సరంలో 2వ నెలలో 23వ తారీఖు వరకు సజీవ లెక్కల్లో ఉంచి 4వ పునరుద్ధాన దినములో, ప్రభువు దినములో, విశ్రాంతి దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి రోజంతా మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్తుతిస్తూ, కీర్తిస్తూ, ధ్యానిస్తూ, ప్రకటిస్తూ గణపరిచే కృపనిచ్చిన దేవా మీకు స్తోత్రములు. నాయన, మా మీదకి రాబోయే శోధనల నుండి, విపత్తుల నుండి, తెగుళ్ళ నుండి, కరువుల నుండి, భయంకరమైన పెద్ద భూకంపం నుండి, సునామీల నుండి, సుడిగాల నుండి, వరదల నుండి, నాయన అగ్ని గంధకాల నుండి, 5 మలుగుల వడగండ్ల నుండి, 666 ముద్రాకాలము నుండి మమ్మల్ని అందరినీ తప్పించి నాయన మీరు అక్కడ సమయంలో ఎత్తబడే గుంపులో, సార్వత్రిక సంఘములో మమ్మల్ని నుంచి యుగయుగాలు తరతరాలు మేము మీతో జీవించే కృపను మాకు అనుగ్రహించమని నాయన, నశించిపోతున్న వారిని రక్షించి, రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేసి ఇది మొదలుకొని యెహోవాని రాకపోకల యందు కాపాడుననే వాగ్దానం ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దయచేయండి ప్రభువా. నాయన, బలహీనులందరినీ బలపరచండి, స్వస్థపరచండి. హాస్పిటల్లో మంచాల మీద మూలుకుచున్న బిడ్డలను అందరినీ, ఐసీలో ఉన్న బిడ్డలను, వెంటిలేటర్ మీద ఉన్న బిడ్డలను అందరినీ, భయంకరమైన రోగములతో బాధపడుచున్న బిడ్డలను అందరినీ కూడా ముట్టి స్వస్థపరిచి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేననే వాగ్దానం ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా దయచేసి నాయన, స్వస్థ బుద్ధిని కూడా దయచేసి మీరే నిజమైన దేవుడని తెలుసుకొని మిమ్మల్ని వెంబడించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, మా ఇరుగు పొరుగు వారిని, మా స్నేహితులను, మా శత్రువులను, మా బంధుమిత్రులను, మా రక్త సంబంధికుల్ని, ఈ బూదిగంత నివాసులందరినీ కూడా రక్షించమని, సమస్తమును మేలుకరముగా, జయకరముగా, ఆశీర్వదకరముగా, దీవెనకరముగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చే సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.